సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మావోయిస్టులు ఒక ప్రకటన వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆయుధాలన్నీ వదిలేసి మేము జనసంద్రంలో కలిసిపోయే అవకాశం చెప్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా మందిని చూస్తాం. సెంట్రల్ నాయకులు కూడా, సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా చాలా మంది లొంగిపోవడం, వాళ్ళతో పాటు ఉన్న కమిటీ మెంబర్స్ వాళ్ళతో రావడం 100 మంది పైగా లొంగిపోవడం చూస్తున్నాం సార్. మరి పూర్తిగా ఇప్పుడు ఇచ్చిన వార్త ఎలా ఉంది సార్? అసలు కారణాలు ఏమనుకోవచ్చు మనం? అది జరిగే అవకాశం ఉంది, వాళ్ళు పూర్తిగా ఆయుధాలు ఇచ్చి లొంగిపోయే అవకాశం ఉంది సార్. మావోయిస్టులో అంటే 2 లైన్ స్ట్రగుల్ అంటారు మామూలుగా. అంటే ఒక వర్గం ఆయుధాలన్నీ వదిలేసి సరెండర్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు, సరెండర్ కూడా అయిపోయారు. ముఖ్యంగా ఏంటంటే మల్లోజుల వేణుగోపాలరావు, తర్వాత ఆసన్న, వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది యాక్చువల్గా బసవరాజు అంటే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ బసవరాజే అనుకున్నాడు, మేమంతా అనుకున్నాము. కాకపోతే సెంట్రల్ కమిటీ సమావేశం జరిగే పరిస్థితి లేదు, నిర్బంధం తీవ్రంగా ఉంది కాబట్టి సెంట్రల్ కమిటీలో అందరికీ మేము దీన్ని చెప్పి డిస్కస్ చేసే పరిస్థితి లేదు. అప్పటికి కోర్ కమిటీతో చెప్దాం అనుకున్నాం, అది కూడా కుదరలేదు కాబట్టి మేము ఓపెన్గా ప్రకటించేద్దాం అనుకున్నాం. అయితే ఈ లోపల ఆయన చనిపోయాడు. చనిపోయినాక మేము అనుకున్నట్టుగానే మేము ప్రకటించాము. అయితే అందరితో డిస్కస్ చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. మిగతా వాళ్ళు లేదు మేము ఒప్పుకోం అన్నారు. వాళ్ళకి కూడా తెలుసు మనం పోరాడే పరిస్థితి లేదు, ఎందుకంటే తీవ్ర నిర్బంధం ఉంది, అందరూ కూడా చనిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2500 మందికి పైన సరెండర్ అయిపోయారు. తర్వాత 2000 మందికి పైన అరెస్టులు అయ్యారు. ఒక 500 నుంచి 700 మంది పైన అంటే కోర్ ఆఫ్ ద పార్టీ అంటారు. అంటే పార్టీలో ఉండే ప్రధానమైన కోర్ నాయకత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా 5000 మంది వరకు మావోయిస్టు దెబ్బతినింది. ఒకప్పుడు 10,000 నుంచి 20,000 మందికి ఉన్న మావోయిస్ట్ పార్టీ ఇవాళ 100ల్లోకి పడిపోయింది. అందులో ఎప్పుడూ లేనంతగా 2025లో సెంట్రల్ కమిటీ నుంచి దాదాపు 10-12 మంది చనిపోవడమో సరెండర్ అయిపోవడమో జరిగిపోయింది. మొన్న కూడా ఈ మధ్య కూడా ఇక్కడ చంద్రన్న అలియాస్ పుల్లూరి పేరు ఉంది, ఆయన బయటకు వచ్చి సరెండర్ అయిపోయారు. సో ఈ విధంగా సెంట్రల్ కమిటీ పెద్ద ఎత్తున దెబ్బతినింది. ఇంకా ఉన్న వాళ్ళు తక్కువ, ఆ తక్కువలో కూడా ఎక్కువ ముసలి వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళలో గణపతి లాంటి వాళ్ళకి ఏజ్ అయిపోయింది బాగా. ఇంకా తిప్పిరి తిరుపతి, హిడ్మా వీళ్ళిద్దరూ కొద్దిగా యాక్టివ్గా కనబడుతున్నారు. అందులో తిప్పిరి తిరుపతి కంటే కూడా హిడ్మా ఒక్కడే బలంగా ఉన్నాడు. ఎందుకంటే ఏరియా కూడా పరిమితం అయిపోయింది. ఒకప్పుడు 120 జిల్లాలు 11 సంవత్సరాలకు ముందు ఉన్నది, ఇవాళ 4 మొన్నైతే మోడీ చెప్పిన ప్రకారం 3 జిల్లాల్లోనే ఉందని చెప్తున్నాడు మోడీ. మొన్న అనౌన్స్ చేశాడు ఆయన రాయ్పూర్లో. సో కాబట్టి వాళ్ళు ఇంకొక 5 నెలల్లో మార్చి 31 2026కి కంప్లీట్గా మావోలు అనేది పేరు, మావోయిజం, మావోయిస్టులు, నక్సలైట్లు అనే పేరు కూడా వినపడదని మోడీ అంటున్నారు. దాని ప్రకారంగానే సరెండర్ పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. అయితే ఈరోజు ఒక ప్రకటన మార్నింగ్ వచ్చింది, అది నిన్న ఈవినింగ్కి వచ్చింది ఆ ప్రకటన. అది చూస్తే సంచలనమైన ప్రకటన అని చెప్తున్నారు. అదేంటంటే తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అందులో ఏముందంటే మేము కాల్పుల విరమణని ఇంకొక 6 నెలలు పొడిగిస్తున్నాము అని వచ్చింది. దాంట్లో ఆయన రాశాడు, ఒకప్పుడు 6 నెలలకు ముందు ప్రజాస్వామికవాదులు అనేక మంది మా మీద కూడా ప్రెజర్ తెచ్చారు, మీరు కాల్పుల విరమణ చేయండి అని. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కాల్పుల విరమణ చేసి ఇద్దరు చర్చలకు రావాలి అనేది వీళ్ళు ఒత్తిడి చేశారు. దాంతో ఒక శాంతి చర్చల కమిటీ కూడా ఫామ్ అయింది ముఖ్యంగా తెలంగాణలో. కానీ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ముఖ్యంగా అమిత్ షా క్లియర్గా చెప్పాడు, చర్చలు అనేవి లేవు, కాల్పుల విరమణ అనేది లేదు, మీరు ఆయుధాలతో సరెండర్ అయిపోండి, మేము మిమ్మల్ని చంపం, మీరు చర్చలు అంటే మేము ఒప్పుకోము. మీరు దేనికి చర్చలు అంటే ఏంటి? మీరు టైం తీసుకోవడానికి మీరు చర్చల పేరుతో మీరు కాలయాపన తీసుకొని మళ్ళీ రీగ్రూప్ అవుతారు, అది జరగని పని. మీకు 2 ఆప్షన్లు, ఒకటి కంప్లీట్గా ఆయుధాలతో సరెండర్ అయిపోండి, లేదు మేము చంపేస్తాం అన్న పద్ధతులకి వెళ్ళిపోయింది. సో మావోయిస్ట్ పార్టీ అదంతా పట్టించుకోకుండా మళ్ళీ పొడిగిస్తున్నాం కాల్పుల విరమణ అనేది చాలామందికి మింగడు పడట్లేదు. అంటే నువ్వు కాల్పుల విరమణ పొడిచ్చినా అతను పట్టించుకోవట్లేదు కదా, కాల్పుల విరమణ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు పొడిగిస్తున్నాం అని చెప్తున్నారు అనేది ఇప్పుడు కొద్దిగా విచిత్రంగా ఉంది. అది కూడా తెలంగాణ ప్రకటన, మొత్తం సెంట్రల్ కమిటీ ప్రకటన కూడా కాదు. మరి తెలంగాణలో ఆల్రెడీ పెద్ద ఇక్కడ ఉద్యమం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఒకరిద్దరు సరెండర్ అయిపోయారు నాయకత్వం. ఇంకా జగన్ పేరుతో ఒక ఆయన మాత్రం ఇస్తున్నారు, మిగతా ఇక్కడ తెలంగాణలో పెద్ద యాక్టివిటీ కూడా ఏం లేదు.
అలాంటప్పుడు తెలంగాణలో లేని చోట కాల్పులు విరమణ ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి? రెండవది, ఉన్న చోట కూడా కాల్పుల విరమణ ఇచ్చినా లేకపోయినా పెద్ద ఫరక్ కాదు. మొన్న కూడా ఏదో సిఆర్పిఎఫ్ మీద అటాక్ జరిగినట్టు వార్త వచ్చింది, ఇన్ఫార్మల్ ఇద్దరిని చంపినట్టు వార్త వచ్చింది. అంటే అక్కడేమో సెంట్రల్ దీంట్లో ఏమో ముఖ్యంగా ఎక్కడైతే ఉద్యమం బలంగా ఉందో అక్కడేమో కాల్పుల విరమణ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటనలు లేవు. అక్కడ పోరాడే బ్యాచ్ పోరాడుతానేమో అంటున్నాం. ఇక్కడేమో లేని చోట వీళ్ళు ప్రకటించారు. ఇది ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి అనేది ఉంది. మరి ఎందుకు ఇచ్చారు జగన్ అనేది తెలీదు. అంటే మా మీద మమ్మల్ని మీరు చంపొద్దని, లేకపోతే మమ్మల్ని మీరు అటాక్ చేయొద్దని చెప్పడానికి ఇచ్చారా ఈ ప్రకటన? అంటే తెలంగాణలో ఉనికిని కాపాడుకుందామని ఇచ్చారా అనేది ఒక డౌటు. రెండోది, అక్కడ ఉద్యమంలో ఉన్న ఈ హెడ్మా లాంటి వాళ్ళు కూడా తెలంగాణకు వచ్చేసి ఇక్కడ సేఫ్గా ఉందామనుకుంటున్నారా? ఆ నేపథ్యంలో ఈయన ప్రకటించారా? ఎందుకంటే మేము ఆయుధాలని వాడము, కాల్పుల విరమణ ఉంది కాబట్టి మీరు కూడా మా మీదకి ఆయుధాలను ప్రయోగించకండి అని చెప్పుకోవడానికి ఇచ్చారా? సో ఇది ఇప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఇడ్మా లాంటి వాళ్ళు తెలంగాణకు పారిపోతే ఇక్కడికి కూడా వస్తారు వాళ్ళు. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అబ్జెక్ట్ చేయడానికి ఏమీ లేదు. ఇది సెంట్రల్లో సీరియస్గా తీసుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి కాదు, అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అబ్జెక్ట్ చేశాడా, జగన్ అబ్జెక్ట్ చేశాడా? ఇప్పుడంటే ఇంకెలాగో వాళ్ళ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దీన్ని అబ్జెక్ట్ చేయలేవు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా చేసాయి. సాల్వా జోడుమన్ అనేది క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పట్లో. మరి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలకి బీజేపీ ప్రభుత్వానికి మావోయిస్టుల పట్ల మౌలికమైన తేడా ఏమి లేదు. అందరూ కూడా వాళ్ళు బీజేపీ దీన్ని ఇంకొంత సీరియస్గా తీసుకొని ఇంకొంత టెక్నాలజీని అభివృద్ధి చేసి సీరియస్గా చంపడం మొదలుపెట్టింది బీజేపీ ప్రభుత్వం. అంటే వన్స్ ఫర్ ఆల్ కంప్లీట్గా దీన్ని క్లీన్ చేద్దాం అనేది డిసైడ్ అయింది. దానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దండకారణ్యంలో దాదాపు 8 లక్షల చెట్లు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ విపరీతమైన గనులు ఉన్నాయి, బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ నిక్షేపాలకంతా మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, ఇండియాలో ఉండే అదానీ, జిందాలు, వేదాంతు, టాటా ఇలాంటి కంపెనీలకి అన్నిటికీ ఆ మైన్స్ని ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు పోయి అక్కడ పనిచేయాలంటే రోడ్స్ అవన్నీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. వీళ్ళు మావోయిస్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పేల్చేస్తున్నారు, అక్కడ ఉన్న పని చేయనీయకుండా చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఉంటే అక్కడ డెవలప్మెంట్ సాధ్యం కాదని వీళ్ళని చంపేద్దాము లేదా సరెండర్ అయిపోమందాము అనేది డిసైడ్ అయిపోయింది. సో దానికి అనుగుణంగా మావోయిస్టుల స్ట్రాటజీలో మార్పులు అనేవి జరగడం మొదలుపెట్టారు. ఆ మార్పుల్లో కొంతమంది ఏమో సరెండర్ అయిపోదామని డిసైడ్ అయ్యారు. సరెండర్ అయిపోయి మనం కొద్ది రోజుల తర్వాత లీగల్గా ఉండి పనిచేద్దాం. ఇప్పుడు మిగతా ఏరియాల్లో మావోయిస్ట్ పార్టీ లేదు, ఓన్లీ 50 రకాల ట్రైబ్స్ దగ్గరే మావోయిస్ట్ పార్టీ వాళ్ళ ఉంది. ఇండియాలో 500 రకాల ట్రైబ్స్ ఉన్నాయి. అందులో 50 రకాల మోస్ట్ వల్నరబుల్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు వాటిని. వల్నరబుల్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్లో ఉండే 50 ట్రైబల్ గ్రూప్స్లో ఉండే ఏరియాల్లోనే మావోయిస్ట్ పార్టీ ఉంది. మిగతా చోట్ల ఎక్కడ సాయుధ పోరాటం లేదు. మరి మిగతా చోట్ల ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఎలా పనిచేస్తూ ఉన్నారు? లీగల్గానే పనిచేస్తున్నారు. అట్లాగే మిగతా సమూహాలు, ఇప్పుడు దళితులకి ఎవరైనా మాకు ఆయుధాలు కావాలని డిమాండ్ చేస్తున్నారా? సాయుధ పోరాటం కావాలని డిమాండ్ చేస్తున్నారు? లేదు. విత్ ఇన్ ద డెమోక్రటిక్ సెటప్లో దళితులు వాళ్ళ రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళ సమస్యల మీద పనిచేస్తున్నారు. బీసీలు, ఇక్కడ బీసీలు రిజర్వేషన్ మేము ఆయుధాలు పట్టుకుంటాం అంటున్నారా? లేదు కదా. అట్లాగే స్త్రీలు, మైనార్టీలు వీళ్ళందరూ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పరిధిలో వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. అవి ఎంత సక్సెస్ అవుతున్నాయి అనేది సెకండరీ. కొంతవరకు సక్సెస్ అవుతున్నాయి. గత 50 ఏళ్లతో పోలిస్తే ఇవాళ దళితుల పరిస్థితి బెటర్గా ఉంది, బీసీల పరిస్థితి బెటర్గా ఉంది, అందరి పరిస్థితి బెటర్గా ఉంది 50 ఏళ్ళతో కంపేర్ చేస్తే. నువ్వు ఎప్పుడైనా కూడా బెటర్ అనేది ఎప్పుడు నువ్వు చరిత్రతో కంపేర్ చేయాలి, మన సమాజం ఇతరుల సమాజంతో కంపేర్ చేయాలి. ఇతర దేశాలతో కంపేర్ చేసినా కూడా ఇండియాలో డెవలప్మెంట్ అనేది అనేవన్గా అయినా సరే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇవేవి సంబంధం లేకుండా మేము ఆయుధాలతోనే పోరాడతాము అని పాత భాష మాట్లాడుతూ ఉపయోగం లేదు. అంటే ఒక గంట కన్నీరు దుర్చుకొని ఒక గంట గన్ను పట్టుకుంటాం అనేది రాయడానికి బాగుంటుంది, కానీ అవతల నువ్వు గన్ను పట్టుకునే పరిస్థితి, పోరాడే పరిస్థితి లేదు. నీ దగ్గర ఉన్న గన్స్, నీ దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే 1000 రెట్లు 2000 రెట్లు అవతల స్ట్రెంగ్త్ ఉంది. దీనికి ఏవో పాత థీరీలు చెప్తుంటారు. ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కన్విన్స్ కారు, వాళ్ళ పక్కన అతను కూడా కన్విన్స్ కాడు. వీళ్ళ థీరీలు చెప్పే వాళ్ళ థీరీలు అయినా వీళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ ప్రకటన ఇవ్వడం కూడా వేస్ట్ అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం పట్టించుకోరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు తప్పించుకోవాలంటే ఆప్షన్ ఏంటి? ఒకటి సరెండర్ అవ్వాలి, రెండు నువ్వు ఎక్కడికైనా పారిపోవాలి. ఎక్కడికి పారిపోతారు? వీళ్ళకి విదేశాల్లో నెట్వర్క్ లేదు, నాయకులకి పారిపోయే పరిస్థితి కూడా లేదు. నాకు తెలిసి ఏంటంటే ఇంకా ఉన్న వాళ్ళు కూడా సరెండర్ అయిపోతారు. మొన్న కూడా మల్లోజుల వేణుగోపాలరావు ఒక 5 నిమిషాలు వీడియో చేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు, సరెండర్ అయిపోవాలి, దీనికి ఫోన్ చేయండి అని. నాకు తెలిసి ఇంకా ఈ 5 నెలల్లో ఖచ్చితంగా మ్యాక్సిమం మావోయిస్ట్ పార్టీ ఉండకపోవచ్చు. కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఏమన్నా వస్తారేమో తెలియదు, నాకు అది కూడా డౌటే. ఎందుకంటే ట్రైబల్ బెల్ట్ అంతా కూడా అభివృద్ధిలోకి వచ్చేస్తే ఎవరు వెళ్ళరు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 10th క్లాస్ చదివినాక, అంటే 9th పాస్ అయ్యి 10th వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా మావోయిస్ట్ పార్టీలో ట్రైబల్స్లో నుంచి కూడా చేరట్లేదు. ఈ విషయం ఎప్పుడూ 2012 ఆ ప్రాంతంలోనే లెటర్స్ కాల్ హిమ్ వాసు అనే బుక్ రాసిన ఆయన, పూర్తి పేరు తెలియదు, చౌదరి, ఆయన BBC జర్నలిస్ట్. ఆయన 7 ఏళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏమంటే మావోయిస్టులో చేరే ట్రైబ్స్లో 9th క్లాసే హైయెస్ట్ ఎడ్యుకేషన్ అని ఆయన తేల్చాడు. అంటే అర్థమేమి? ట్రైబ్స్ డెవలప్మెంట్ ఉన్న చోట మావోయిస్ట్ పార్టీలకి వెళ్ళట్లేదు. కాబట్టి మావోయిస్ట్ పార్టీ ఇప్పుడున్న మోడల్లో సర్వైవ్ కావడం మాత్రం అసాధ్యం.